చెప్పాలి అంటే ఎవరు చిన్నగా మాట్లాడితే అలాగే వాట్ హ్యాపెండ్ లతప్ప ఏమైంది ఏమి లేదులేండి అదేదో చిన్నపిల్ల ఏదో అంటుంది ఏమన్నది అబ్బా ఏదో అన్నదండి అరే ఏమన్నదో నాతో చెప్పండి నేను క్లారిటీ ఇస్తాను కదా అల్లుడు గారు లేకపోతే మా బ్రోలు ఇస్తారు క్లారిటీ అబ్బా మీ బ్రోలు ఇవ్వగలదు మీరు ఇవ్వగలదు కానీ ఆ చిన్నపిల్లని దాని తెలియక ఏదో ఉందండి ఆ మాట మీరు పట్టించుకోకూడదు మీ బ్రోలు కూడా పట్టించుకోకూడదు అనకూడని మాట ఏమైనా అన్నదా అయ్యయ్యో మరి అలాంటి ఏమి లేదు కదండి మా అమ్మాయి ఉంటుంది అమ్మ ఆయనటి బాబా ఉన్నారు లతప్ప అందరూ ఎర్రగా ఉంటే నల్లగా ఉండే వాళ్ళంతా కూడా నాగార్జున సాగర్ లో కొట్టుకుపోవలసిందే నలుపే అతి వలపు తెలుపు దీని ముందు దిగదొడుపు నువ్వు వెళ్ళి మా ఇద్దరిని కలుపుతానండి కైండ్ ఇన్ఫర్మేషన్ లతప్ప అలాగే బాబు నలుపు గురించి నీకేం తెలుసు ఆది విష్ణువు నలుపు లతప్ప ఎన్ని నలుపులలోనా నాదెంత నలుపు లతప్ప ఏం చేయమంటావు చెప్పు అమ్మా అల్లుడు గారు ఏమో నాకు అర్థం కాలేదండి మామూలుగా మాకు కొద్దిగా భయస్తులం కదా అమ్మాయి ఏంటి అలా వెళ్ళిపోయింది అమ్మాయి వెళ్ళిపోవడం కదా మీరు వెళ్ళిపోయారు దానికి అదేం వెళ్ళలేదు వైబ్రేషన్ నేను మింగేశానండి వైబ్రేషన్ ఓయ్ ఏమండి ఇంత పెద్ద సీనియర్ హ్యాండ్ మీ అనుభవాన్నంతా సిలబస్గా రంగరించి లోపలికి వెళ్ళి పంపించండి నా అనుభవాన్ని రంగరించాలన్నా ఏం చెయ్యాలన్నా దాని మనసు మార్చడానికి నాకు కూడా ఉపాయం కావాలి అర్థం కావాలి ఏమండి మీకు అర్థం కావటం లేదు నేను క్యాష్ పట్టుకొని తిరగనండి మీ నెంబర్ నాకు తెలుసు 98488191 ఏండి 10,000 ట్రాన్స్ఫర్ చేశా గొల్ల పేరు వచ్చింది చూసుకోండి 10,000 అంటే ఎంత అండి 10,000 బాబోయ్ 10,000 అమ్మా నేను అడిగానండి డబ్బులు వచ్చినా లేదు చూసి చెప్తాది మీరు ఎలా ఉన్నారు మీరేం కంగారు పడగానే చెప్తారు అమ్మ 10,000 పంపించారు అల్లుడు గారు అది చూసుకో అని దీనికి అంతా రక్షణ ఒకవేళ అప్పటికి ఇబ్బంది పెట్టింది అనుకోండి మీకు ఏ లోటు రాను నేను దగ్గరుండి మీకు అన్నీ చూసుకున్నాను ఏ లోటు లేకుండా నువ్వు చూసుకుంటావా నేను వచ్చింది లారీ కోసం కాదు ఇన్నోవా కారు కోసం మాట అయ్యో ముందు లారీ డ్రైవింగ్ వస్తే తర్వాత ఏదైనా తోలొచ్చండి అమ్మా అలా ఉండండి లైట్లు ఆడిపోయినా ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళదు అసలే హైదరాబాద్ నుంచి వచ్చాడు ఏం మాయలు చేస్తాడు అసలు గడగడగా వణికిపోతున్నాడు వాళ్ళ బ్రోసు ఏమలా చేస్తారో ఏమో అప్పారావు గారు ఒళ్ళు తగిలేటప్పటికి చల్లబడిపోయింది ఒళ్ళంతా ఇది పడిపోద్ది దాన్ని కరెక్ట్గా నిలబెట్టండి సరిగ్గా నిలబెట్టాలి అంటే బ్రో ఇంతవరకు దీన్ని వాడలేదు కదా అందుకే ఇది పడిపోతుంది
ఓయ్ అప్పు చెప్పు. అక్కడ ఏదో మా అమ్మ ఉంది కదా అని మనసుని కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బా కాలు కదల్పరేమబ్బా. కాళ్ళు కదపడానికి కరెంట్ షాక్ లో కొట్టిందండి. నేను మొత్తం సెట్ చేస్తా. ఓకే. నిన్నే కోరితిరా చేరితిరా నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేయడం నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేయడం అప్పు అప్పు ఎలా ఉందో చెప్పు. అప్పు ఏంటమ్మా అలా అయిపోతున్నా? ఐ కాంట్ స్పీక్, ఐ కాంట్ ఎక్స్ప్రెస్. నో వర్డ్స్ అట్ ఆల్. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా నిన్నే కోరి నీదరి చేరి ఈ పట్టు ఎలా ఉందో చెప్పు. హుడుం పట్ల ఉందండి. దిస్ ఇస్ న్యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్. అబ్బో చాలా ఉన్నాయి ఇంకా. నిన్ను కోరితిరా నీదరి చేరితిరా నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేయరా. చెప్తామని గారు, చెప్తామని గారు చెప్పండి. ఏదో చప్పుడయిందండి, ఏదో చప్పుడయింది. మీ బ్రోస్ ఏమన్నా బోర్ వదారేమో చూసుకోండి. బ్రోస్ బోరా అదే చప్పుడు. అది కాదా? ఆ చప్పుడు కాదండి. కాదా? మీ ఇంట్లో మా ఇంట్లోనా? నేను చూసి వస్తాను, మీరు ఆగండి. చూడండి చూడండి. బ్రో బ్రో జస్ట్ వెయిట్. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఐ డోంట్ నో. లోపల 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 మీ రంగనాయకు వచ్చింది. రంగనాయకి ఇక్కడ ఉంటుండగా నేను ఉన్నానా? ఓయమ్మో ఓయమ్మో. అది మీ రంగనాయక్ కాదులండి, మా చెల్లెలి చిత్ర. మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నోరమని చెప్పిందా. అదేమో చిన్నపిల్ల కదా, కుదురుండక ఆ గిన్నె కాస్త కింద పడేసి బతకడింది.
చింతామణి గారు చెప్పండి. నేను ధైర్యం కలవాడిని కాబట్టి సరిపోయింది. కనపడుతూనే ఉంది మీ ధైర్యం. హార్ట్ ఫెయిల్ అయితే అవతలకి ఇచ్చేసేవా. ఆహా, పెద్ద ధైర్యవంతుడు కాబట్టి కాళ్ళలో చెప్పులు చేతులు పెట్టుకుని పరుగులు పెట్టి పెద్ద ధైర్యవంతుడు అంట. అమ్మ అంటే షూ వేసుకొని పరిగెడితే స్లిప్ అయిపోతాను కదా, అందుకనా. సరే కానండి చింతామణి గారు, చిత్ర వయసు ఎంత? మొన్నేనండి 13 వెళ్ళి 14 వచ్చినాయి. 13 వెళ్ళి 14 వచ్చాయా? అవునండి. ఏంటి ఒక్కసారి పిలవండి అప్పు, హైదరాబాద్ నుంచి వచ్చావు. మరి మొట్టమొదటిసారి మీ మరదల్ని చూడబోతున్నావు. మరి నువ్వు పిలవచ్చుగా. ఏంటి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ చూస్తే అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు అంటారు, మీరేమో మీరు 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 అంటారు. అప్పు అప్పు అప్పు. సరే, థ్యాంక్ యూ ఫర్ పర్మిషన్. ఐ కాల్ చిత్ర. కమాను. ఇంగ్లీష్ లో పిలిచాను, రాదా? రాదుగా. సరే, దేశ్ కి భాష హిందీ, విదేశ్ కి భాష, దేశ్ కి భాష, ఏదో ఒక భాష పిలవండి. చిత్ర. ఆవు. ఆవు ఆవు దూడ ఎద్దు ఏమిటండి? ఆవు అన్నా రాలేదంటే అది దొన్నపోతాయి ఉంటది. సరే, తమిళ్లో పిలుస్తా, పిలవండి. చిత్ర. ఇంగల్ వింగాలు పూడివరి. ఇంగల్ వింగ ఇది మలయాళం, ఇది ఎక్కడ తమిళు? తమిళ్లో పిలవాలంటే ఇంకా వా అనాలి. తెలుగులో పిలవమంటారా? అది సుఖం సులభం, పిలవండి. చిత్ర రావే. రాలేదుగా. రాదండి, అది చెవిటి మండ అయి ఉంటది. కాదండి, అసలే మా చెల్లెలంటే సామాన్యం అనుకున్నారా? సారంగా దరియా భూమి మీద నిలబడే పనేలే. పాటేసుకోవాలా? నేను పిలుస్తా, మీరు వినండి. చిత్ర ఇలారా, లోపల నుంచి అలా వచ్చి అలా గుద్దావంటే. బ్రో 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 వెయిట్ వెయిట్ వెయిట్. ఓహో, మీ అమ్మ ఏమండి? క్లారిటీగా ఉంది చిత్ర. మీ అమ్మ తోస్తే నా మీద పడ్డావా? మరి నేను తోస్తే ఓ పని చెయ్యండి. చెప్పండి బ్రో, అక్కడ ఒకరు చెయ్యొద్దండి, చెయ్యొద్దండి. ఒక్కరేమిటి 100 మంది ఎత్తుతారు ఇప్పుడు చేతులు, మీరు ఎత్తమంటే. ఒక కుర్రాన్ని మాట్లాడండి. దేనికి? తొయ్యడానికి. చాలే ఊరుకోండి. ఏమండోయ్ అప్పు, మీ బ్రోజు మీరు కాసేపు కామ్ గా ఉంటే నేను ఒక సంగతి చెప్తా. అది మా అమ్మ నేర్పించిన తోపులాట. పదండి తోసుకుందాం, భలే ఉంటది. ఏమండి? చెప్పండి. మీ అమ్మ నేర్పిన తోపులాట ఊపులాట అన్ని బాగానే ఉన్నాయండి. చిత్ర, బావగారు నేను పక్క పక్కన ఉంటే ఎలా ఉన్నామో చెప్పవే. ఆగాలి ఆగాలి. ఇది నాది.
సరే నేను చెప్తాను కాదా ఇప్పుడు ఒక మాట అన్నది కదా, నేను కట్టప్ప, అక్క తమన్నా. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? బాహుబలిలో అనుష్కలా ఉన్నావు. ఫస్ట్ స్టాప్ లో పొలలేరుకుంటది కదా. నేను చెబుతానండి మీ ఇద్దరికి ఎందుకు వాదం. నవమన్మధుడా అతి సుందరుడా ఈ చూసిన ఈ కనుడు ఎవడే ఈ కర్రోడు. ఏంటి చెప్తామని అంటూ మాట్లాడినాను. ఏమన్నాను? ఎవరి కర్రోడు అన్నారు? ఎవరన్నారండి? ఎవరే ఈ ఎర్రోడు అన్నాను నేను. సారీ ఎర్రోడు అన్నారా? మీరు ఎరుపు కాదా? మీరు ఎరుపే కదా? నేను ఎరుపే. మరి అందుకే అన్నాను బాగా ఎరుపు. కోటి ఎరుపు మొఖం మొత్తం నలుపు. ఏమండి మరి ఇంత అందం వృధా పోకూడదు కదా, మీకు అర్థం కావాలి కదా. కావాలి దాన్ని అడగండి. అతను తీసుకురావే. మీ అమ్మ పెద్ద అర్థం మొత్తం 7 జిల్లా అంతా కనబడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా. వద్దా అది నా పుల్ల ఎద్దులు కనిపిస్తుంది. నీది ఉన్నదే ఇంత అర్థం, వెనకాల కళ ఉందో లేదో. వద్దొద్దు. ఏమండో అప్పు చెప్పు. నా గది నిండా అద్దాలే అప్పు. అమ్మా ఇదిగో మీరు ఒక్కళ్ళు నుంచుంటే 7 బొమ్మలు మీకు ఎదురు కనపడతాయంటే నమ్ము. అంటే ఈస్ట్ వెస్ట్ అద్దాలు మొత్తం కనపడతాయి. ఆంధ్ర తెలంగాణ మొత్తం కనపడుతుందిలే కానీ అప్పు మీరు నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెబుతాను, ఒకసారి వినండి. ఒక్క నిమిషం ఎక్కడికే? నేను వస్తాను బాబు. బుల్లెట్ బండి కాదు, అక్కడ కారు, ఇన్నోవా కారు. కార్లో అయితే బాగోదు, బుల్లెట్ మీద అయితే చక్కగా వెచ్చుకుంది. ఇలారా డాక్టర్ గారితో తిరిగి అలవాటు అయిపోయింది దీనికి బండి. డాక్టర్ గారితోనా? ఇంజక్షన్ రెడీగా ఉంటాయి కదా. కాదే, లోపల 3వ మనిషి ఉండకూడదు. 3వ మనిషి ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓయ్ చిత్ర అక్క ఏం చేస్తున్నారు చూసి అంది. ఓహో, ఒకవేళ అక్క బాబా కిందనుంటే పైనుంటే అదనమాట. కిందనుంటే పైనుంటే గో 3వ మనిషి లోపలికి రాకూడదు. లోపల గృహప్రవేశం జరుగుతుందేమంట. అదేదో చిన్న పిల్ల సరదా పడుతుంది, రానివ్వండి. ఒక పని చేయండి, చెప్పండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. రెస్ట్. నువ్వు వస్తావు అంతేనా? దానికి ఫస్ట్ నువ్వు వస్తావు కదా, మీరు అలాగా చూసారా బ్రో? వద్దు అంటే
వస్తానంటుంది. సరే రా అంటే పారిపోతుంది. అంతే, అవునంటే కాదని కాదంటే అవునని ఆహార మాటలకు అర్థాలే వేరు. అవునవునండి, అవునండి. ఓయ్ అది ఉండగా మన గదిలోకి వెళ్ళదు. వద్దండి. నేను ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. ఓకే, అడగండి. ఏమండి, మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక్క మాటలో చెప్పేయండి. అమ్మో, చాలా క్రిటికల్ ప్రశ్న వేశారు. ఖరీదైన ప్రశ్న. అంటే రంగనాయకుని అంటే ఎప్పుడో చూసాను కాబట్టి చిత్రం ఇప్పుడు బాగా చూడండి. ఇప్పుడిప్పుడే ఏంటి చిత్రం కొన్ని టెస్టులు పెట్టాలండి. పెట్టండి. వచ్చే ఇలా తిరుగు, అలా తిరుగు, వాక్ చేయవే. ఇది అదేనండి. ఏమిటండి? కేకో. ఏంటిది? కెవ్వు కేక. కెవ్వు కేక. ఆ బ్రోలో ఎవడో పుణ్యం కట్టుకొని ఉంటాడు. మరి లేకపోతే వాక్ చేయమంటే వాకులు చేసుకుంటే ఎలాగండి? వాక్ అంటే ఏమిటండి? నడవటం. అది ఇంగ్లీష్లో చెప్తారా? మీరు నడవండి ఒకసారి. ఓకే, క్యారీ ఆన్. మా చెల్లెలు నడిస్తే ఎలా ఉంటుందో చెప్పనా? ముందు నేను చెబుతాను, తర్వాత అది చెప్పుద్ది. కళాకారుల ఫ్యామిలీ అండి మాది. అదే రాజమండ్రి రాజమండ్రి మయమ్మ పేరు పేరు వేసింది. కళాకారుల ఫ్యామిలీ మధ్య సోకులాడు సుగుణ సుందరి నీ యొక్క చూస్తే పాపటేల మళ్ళీ పండిది. రచ్చరాజు గుండి ఊపిరి నీ యొక్క చూస్తే గుండెలోన తీరిగింది. తూమి గనగుణ తూటాలెట్టి తూపాకి పెంచినాది పంటరి చుట్టి మగజాది నట్టంత పెట్టి. ఏదో చెప్పు. అదే మడత పెట్టన్నారు. దేని మడత పెడదాం? ఏది ఉంటే అదే మడత పెట్టండి. చెప్పు, మీరు పెట్టండి. కుర్చీ మడత పెట్టి కుర్చీ మడత పెట్టి. దానికేమో సరాగ చుకాలి స్థితి, నాకేమో చుక్క కళ్ళ కోకలి స్థితి. దాని చిన్న చుక్కాలేమో చెప్పు. ఏమి రసిక రాజు ఇంగ్లీషు ఆ కుర్రోల దగ్గరికి వెళ్ళిపో, మా బ్రోస్ దగ్గరికి. గుంట నీకు ఆయిల్ అయిపోయినట్టుందా? ఎందుకు అనుకుంటారు? ఏంటి ఇక్కడ బంక్ ఉందండి, ఒక 100 లీటర్ డీజిల్ కొట్టాలి. బావా హైదరాబాద్ లోకలే బాగుంటది, కమ్మగుంటది. లోకల్ చంటి. మరి అవుట్డోర్ అనుకోండి, రావాలి భీమవరంలో లాడ్జీలు తీసుకోవాలి. అది సొంత ఊరు అనుకోండి, ఇంట్లోంచి దొడ్లోకి వెళ్ళిపోతాడు. ఓయ్ నడు నడు నడు. అవునవును.
ఇంతసేపు నమ్మలేదండి పురి విప్పలేదు ఊరా తర్వాత వచ్చినప్పుడు విప్పుతుందిలే. ఏమండి ఏమిటి దాని వెనక వెళ్ళిపోతున్నారు? మరి ఏం చేయమంటారండి, నేను వచ్చిందేమో ఇన్నోవా కారు కోసం, లారీలు ఇచ్చారు ముందు మీ అమ్మ, ఇది మారుతి కారు అండి. ఏమండి చెప్పండి, మీరే చెప్పాలి. ఏమండి ఇప్పుడు చెప్పండి ఎవరు అందంగా ఉన్నారు? ఏమండి మన చిత్ర కాలికోటిక రంగనాథ్కి బలాదు వాళ్ళింటికి 7-8 సార్లు తమరెందుకు వెళ్ళారు? ఏదో గట్టి బుద్ధి తిని. ఏమి తిని? అదే బుద్ధి గట్టి తిని ఏదో ఫ్రెండ్స్ కాబోలండి ఒక 5-6-7 సార్లు వెళ్ళాను శాంపిల్ గా. మర్యాద నేను చేయలేదండి. అయ్యో ఆగా ఉండకు మర్యాద ఎక్కడ, అరే ఒరే అంటే మీ మర్యాద చూస్తుంటే. అసలు మర్యాద గురించి దానికేం తెలుసండి? మర్యాద పుట్టిందే మా ఇంట్లో. నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే గనక సంవత్సరాల తరబడి మర్చిపోలేరంటే నమ్మండి. అయినా అప్పారావు గారు నేను ఎలాంటి దాన్ని అనుకున్నారు? అలాంటి దాన్ని కాను అప్పలకొండ అలాంటి దాన్ని కాను అప్పలకొండ మర్యాద చేస్తారా? ఏంటి అలా పడిపోయాను? అదే నాకు అర్థం కాదు. మళ్ళీ సరిగ్గా వేయండి ఒకసారి. ఓకే థ్యాంక్. చింతామణి గారు ఇప్పుడు నిజంగా పడిపోయాను అనుకున్నారా? కాదు, ఈ గచ్చు ఏ సిమెంట్ వాడారని చెక్ చేశా. ఇంకా గచ్చు వేయలేదండి, అలా వేసి వదిలేసాం. ఎప్పుడేస్తామో గచ్చు దీనికి. చూడండి మంచి ఖాతా మీ అమ్మని. మా అమ్మ కాదు, ముక్కు సత్యం గారే చేయించాలి దీన్ని. మా అమ్మకి ఆయన పెద్ద ఖాతా. సత్యం గారికి ఇప్పుడే ముక్కు ఊడిపోయింది. ముక్కు ఊడిపోయిన ముక్కు ఇంకా ఎంత నాకుతారండి మీరు? సరే ఇప్పుడు కూర్చోండి. కూర్చోండి. ఏమండి ఎవరెవరు? చింతామణి గారు మీ ఫ్రెండ్స్ అంటుంది. కాలిపోను వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం దీంతోనే సరిపోతుంది జీవితం అంతా. ఇంకెంతసేపు చూసుకుంటాడు? ఆ జబర్దస్త్లో చూసాం ఈ ఉంగరాలు. ఈరోజు ఎట్ట తిరిగినా ఆ ఉంగరాలు మా అమ్మ పోషణలోకి ఎర్రి మొహం పెట్టుకుని ఈయన హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. అయినా సరే కొత్త సానికడకు పోయినప్పుడు కోడి గంటలకు పుట్టు పుండలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట రాగము తీయబూనుట సరాగములాడుట మేలి సొమ్ములేలాగునైన సానికలు బడవేయుట దాబులోనకి వాగుట చప్పుడవు కరణి పైకము తట్టుట భోగి పోలికం చాగి బలి నటించుట విటావళి చేష్టలు క్రొత్త చోటులు రాగము తీయమునుట సరాగములాడుట. అప్పారావు గారు చెప్పండి. చింతామణి గారు కలిమిలో లోటు లేని వారు ఈ మధ్యనే కోటికి పడగెత్తారని కూడా విన్నాం. అదేలేండి, లేని జమీందారులకే మీరు ఎస్టేట్లు. మీరు అది మరి అంత పెద్ద కోటీశ్వర్లు అయి ఉండి అదేమిటండి అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు? పాడు గాజురాళ్ళన్న గాడిదేవుడు
యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫోన్ ఇవి కాదురా అలా. ఏమండి హూ టోల్డ్? నేనే అన్నానండి, అవి సరిగా కనిపించక. మీరు కళ్ళెట్టుకొని చూడండి. మరి కళ్ళెట్టుకుని చూడతా, కాళ్ళెట్టుకుని చూస్తారేంటి? ఏమండి గర్భాధానం ఉన్నాడు, నేను గదిలోకి వెళ్ళనంటే మా మామగారు, ఎవరు? మా మామ, నాకు పిల్లనిచ్చిన మామ అప్పుడు మద్రాస్ వెళ్ళి కొన్నాడండి రవ్వ కెంపు కంపు పచ్చండి. పచ్చ ఏమండి, ఏది ఒకసారి చూడనివ్వండి. చూడండి చూడండి. అబ్బా ఇవి కాదు గాని ఈ నీలం ఉంది చూసారు, ఈ నీలం అంటే నాకు బలెప్పించండి. అవునా? ఓకే, ఈసారి నేను మద్రాసు వెళ్ళినప్పుడు అడ్రస్ ఇస్తాను, కొనుక్కోండి. అలాగే మీరు కూడా ఈసారి వచ్చినప్పుడు నేను కూడా అడ్రస్ ఇస్తాను, ఎక్కడ ఉంటే అక్కడికి రండి. ఇప్పుడు పోండి. చిత్తామణి గారు, ఏమండి కామెడీ చేశానండి, ఇప్పుడు ఏంటంటారు? నాకు ఈ ఉంగరం కావాలండి, ఒకసారి ఇవ్వండి, పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను. ఆ మాట అంటే మనకు ప్రాబ్లం లేదు కదా. ఓకే ఓకే, వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న మహారాజు నాకు నాగాడు. వీడు మొరటోడు అని ఊరు వాడ ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నాగాడు. మాట పిలిచి మనసులో చూసేకి అగిరప మదిరి ఉంటాడే నా మెత్తని బతుకు మదిరి సంపూర్ణ నా అప్పు చెప్పు. ఎంతసేపు నేను చెప్పటమేనా, నువ్వేమీ చెప్పవా? ఏమి ఎక్కడ చేయనిచ్చారండి, పాటల మీద పాటలు, పాటల మీద అమ్మ సాంగ్స్ ఎన్ని ఉన్నాయండి, అన్ని సాంగ్స్ చేస్తున్నారండి. 199 పాట ఉంది. నీకేమైనా అభ్యంతరమా? ఏం అభ్యంతరం లేదు, కానీ చూశాను కదా. ఏమిటి చూసేది? ఉంగరాలు ఇచ్చాను కదండి. ఎప్పుడు ఇచ్చావు? అరే అసలు నువ్వెవరు? మా ఇంట్లో ఎందుకున్నావు? అమ్మా ఎవరో దొంగ మొహోడు బాగా దొక్కలాగా ఉన్నాడే, మన ఇంట్లోకి వచ్చి ఉంగరాలు అడుగుతాడు. రాబే అమ్మా దొంగ. దీనమ్మ కడుపు మాట ఉంగరాలతో పెద్ద కాదండి. అసలు ఎవరండి మీరు? అది పిచ్చ పచ్చ నచ్చిందన్నారు. లేదు పిచ్చ లేదు, అసలు మీరు ఇచ్చిన ఉంగరం ఒక్కటి లేదు నా దగ్గర. అదేంటండి, ఆంధ్ర బ్యాంకులో ఆంధ్ర బ్యాంకు లేదు, యూనియన్ బ్యాంకు లేదు, స్టేట్ బ్యాంకు లేదు, అసలు ఒక్కటి కూడా లేదు. నువ్వెవరో మాకు తెలియదు. పో. అదిగో నందమూరి గారు కమిటీ మొత్తం నా వాళ్ళే, నువ్వు రాయట. ఈ రోజు వచ్చి పోతున్నావు వాళ్ళ దగ్గరికి పంచాయతీకి. ఏంటి ముక్కు సత్యనారాయణ గారు కానీ యేసు గారు ముక్కు సత్యనారాయణ గారు రారు, యేసు గారు రారు, ఇంకొకళ్ళు రారు, ఎవ్వరు రారు. రాకపోతే పోయారు కానండి. నీ బ్రోస్ కూడా రారు. మా బ్రోస్ ఉన్నారా? అసలు వాళ్ళు ఎప్పుడో పత్తా లేకుండా పారిపోయారు. పోయి మిగిలేవు. చూస్తే అడ్రస్ ఇస్తాను, అన్నమలైలో ఉంటుందండి. అన్నమలైలో ఉండు, నువ్వు చెన్నైలో ఉండు, నువ్వెవరో మాకు తెలీదు. అమ్మా ఎవరో ఇంట్లో దొంగోడు ఉన్నాడు, ఉంగరాలు అడుగుతున్నాడు. రావే అమ్మ. దొంగ ఎవడండి బాబు? బందోబస్తు కోసం మా కోసం మా అమ్మ పోలీసు వాళ్ళని కూడా పెట్టింది. మా కోసమే వచ్చారు వాళ్ళు. వాళ్ళకి పట్టించాను అనుకో, నువ్వు కూడా పత్తా లేకుండా పారిపోతావు. ఎవరండి మీరు? ఎవరు నువ్వు? నేనండి జబర్దస్త్ అప్పారావుని. మీ నాన్న పేరు? మా నాన్న పేరు అప్పారావు అండి. ఎక్కడ పుట్టావు? ఏ ఊరు? నేను పెద్ద హాస్పిటల్లో పుట్టానండి, వైజాగ్. ఏ ఊరు మీది? అక్కయ్యపాలెం. ఇప్పుడు ఉండేది ఎక్కడ? ఇప్పుడు హైదరాబాద్ అండి, బంజారా హిల్స్. ఏదో జబర్దస్త్ అప్పారావు అంటారు. నేనే. ఏదో ఒకసారి అద్దాలు పెట్టుకో చూద్దాం. ఏదో గుర్తుపడలేకపోతున్నావు. ఉంగరాలు కూడా లేవు నీ దగ్గర గుర్తుపడదామంటేనే. చెప్పవే నువ్వే. మహానటి చచ్చిపో
కలిసిపోయిందని ఎవరు చెప్పారండి బాబు? అనువునా కనబడుతుందండి ఏ యాంగిల్లో చూసినా. అది నేనే, అది నేనే, ఇది నేనే. అప్పు ఇప్పుడు నువ్వు ఉంగరాలే కదా కావాలి. మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? నువ్వు వచ్చే ముందు అమ్మా మణి, ఈ రోజు మన ఇంటికి హైదరాబాద్ నుంచి జబర్దస్త్ అప్పారావు గారు వస్తున్నారు, ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువు ఏది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే నేను చెప్పిన. అప్పు ఏమండి ఆహా ఊహా అనడానికి ఇక్కడ ఏమైందండి? నిజమే నిజమే వదులుకోలేవండి. అస్సలు చూడలేదు నేను, నాకేమీ కనిపించలేదు. అప్పు చెప్పు. నాకు వద్దులే అప్పు, నువ్వు ఇటు తిరిగి నవ్వుతున్నావు, అటు తిరిగి ఏడుస్తున్నావు. ఇలా ఏడుస్తే పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికి? 7 వారాలు నగలు చేయించి మా అమ్మ భోషణంలో దాచింది, అవి వేసుకోవడానికి నాకు ఓపిక లేదు, తీరుబడి లేదు. నాకు వద్దు, తీసుకో. అంత పెద్ద ఒట్టు పెట్టావు కాబట్టి ఆగాను, లేకపోతే చింతామణి నా ఉంగరాలని మింగేసిందని నన్ను దెబ్బరటండి. ఇస్తే తీసుకుని పోదు పాపం హైదరాబాద్కి. ఏమండి ఏమండి ఏమండి, ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? తాంబూలం వేస్తే నాకు డెక్కెట్టేస్తుందండి. డెక్క పోనీ గంధం రాసుకుంటావా? మీ చేత్తో బండ భావించిన బాగుంటుంది. చాలే ఊరుకోబ్బా, హైదరాబాద్ నుంచి వచ్చి బండ భావించుకుంటే ఏం బాగుంటుంది? నేను గంధమే రాస్తాను లేదా. ఆనందాలు నిందుకు నా కనుండగా జాజులెందుకు నా మోజులుండగా మధువులెందుకు నా పెదవులుండగా మరులు సొంతమవుతాయి అందాలన్నీ ఆనందాలన్నీ
చింతామణి, వాట్ ఏ టచ్, ఏమి స్పర్శ, అబ్బా అబ్బా అబ్బా, నీ అందాన్ని తనిమి తీరా తుప్పే. అల్లుడు గారు శ్రీ రఘురామచంద్ర, శ్రీ రఘురామచంద్ర, నేను చింతన చేయతరం మాకు. నువ్వెప్పుడొచ్చావు మొండా? అల్లుడు గారు క్షేమంగా ఉన్నారా నాయన? క్షేమంగా ఉన్నామా? మా అమ్మాయి మేమేదో పెద్ద రసపట్లో ఉంటే మీరు ఎప్పుడు వచ్చారు తప్ప. మీరు రసపట్లో ఉండగానే నేను వచ్చానండి. మీరు ఆ పట్టులో ఉండి ఈ పట్టును చూసుకోలేదు. మీరు అదేమిటో మొహం మీద రాసుకున్నారు. హలో, ఏమిటండి? సొనో రాసింది చింతలు. ఏమిటి నాయన? డు యు నో సొనో? సోనోవా? మీకు తెలీదా? సునో ఏంటండి? సొనో అంటే స్నో. ఒకసారి రావే. ఆ సొన్న డబ్బా గదిలో పెట్టాను. బావగారు మొహం ఎలా రాసుకున్నారు? హలో, సొన్నో డబ్బా కాదు, మరి ఏమిటండి? స్నో. అదే రానివాడు మా చిన్నపిల్ల వస్తుంది. నువ్వు నీకు జడ్జిమెంట్ తెలియదల్లా తప్ప. మాకు తెలియదండి, పెద్దతనం కాదు నాయన. ఇప్పుడు ఇవన్నీ మాకు తెలియదండి. మీది ఓల్డ్ మోడల్ ఫోర్ట్ బస్సు, ఏది పడితే అది రాసేసుకుంటాం మొండా. బావగారు ఏదో మొహం నుండి రాస్తున్నారు. చూడవే ముందు. ఏం చూపించావే? ఇక ఇలా రా చిత్ర, చిత్ర చేయి పట్టు. ఓయ్ చెప్పు. ఉంచుకుంటావా? తీసుకుంటాననే ముండా. ఉంచుకుంటానంటే మా బ్రూస్ అందరూ రాగలరు. ఓయ్ ఏమిటి? సరిపోవట్లేదే. సరిగా వేసుకోవే, సరిపోతుంది. సరిపోవట్లేదు. ఎక్కడి దాకా వచ్చింది? ఎక్కడైనా పట్టుకో. ఏమంటే సుత్తి మేకు తీసుకురండి. ఎందుకు బాబు? ఎక్కువ చేస్తా. పిల్ల చచ్చిపోతాడండి. మరి నేసినోడు అంతే నేసాడు. చాలదు అంటే నిర్ణయం చేయమంటారు. ఇంకేమైనా కావాలి? ఏమండి ఏమండి? ఒక విషయం చెప్తాను. చిత్ర, మీ అమ్మకి ఎవరి సైడ్ అయినా దూరిపోతాయి. ముక్కు సత్యనారాయణ గారిదే దూరిపోయింది. ఇక నాదంతా లెక్క డొక్క. ఇంకా ఏమున్నాయండి మీ దగ్గర? ఏం కావాలి మీకేంటి? చలేస్తున్నా మీకు? ఏమండి? చలి చలిగా బుందిరా భైరమ్మ భైరమ్మ, గిలి గిలి పెడుతుందిరా కోటైనా ఉంది. అదిరింది అల్లుడు, బెదిరింది అత్త, బెదిరింది అత్త, బెదిరింది అత్త, బెదిరింది అత్త. ఎలా మీరు? ఇది చక్కా కాదు లాచి, చక్కా కాదు లాచి, ఇది కూడా కావాల నీకు. కింద చూడండి. ఇంకేం కావాలి నీకు? పచ్చి కూడా ఉంది కింద. అది కూడా ఇచ్చేస్తే బాగుంటుంది కదా. పంచొక్కటే ఉంది లతప్ప, పంచొక్కటే ఉంది లతప్ప, పంచ లోపల ధైర్యం లేదు లతప్ప.
పెద్ద పతివ్రతలు సినిమా ఎప్పుడూ చూడలేదు. ఈ అమ్మ కడుపు అబ్బా ఎంత దూరం భీమవరం పరిగెట్టారండి ఇలా కొట్ట. ఇది ఏమి ఎరగని కక్క యాపిల్స్ ముక్కలా దీనికి ఏమి అబ్బా ఎక్కడితో పర్మిషన్ లేదు. ఈ అమ్మ కడుపుల మాట అది కూడా కాదండి. వచ్చినప్పటికి వ్యాపారంలో నాకు ఏదైనా లాభం ఉందా బ్రో? ప్రతిదీ లాగేసుకున్నారండి. మరి ఉత్తిరే వచ్చేస్తుంది అమ్మాయి. ఉత్తినే ఇచ్చామండి. మీ అమ్మకి ఇస్తాను కదా. నాకు ఇవ్వలేమే, మీ అమ్మకి ఇస్తాం. ఇది రోల్డ్ గోల్డ్ అండి. ఏదైనా మడతెట్టేస్తారా? ఏదైనా మడతెట్టేస్తారు వీళ్ళు. ఎందుకంటే నాది 6 ప్యాక్ కాదు. నీకు వందలేంటే తుఫాను తుప్పరా. ఫోన్ పే గూగుల్ పేలో కొడతా, పాటేసుకో. కొండ నీకు అర్థం కావటం లేదే. ఎన్నాళ్ళకి ఎవరు డబ్బులు వాడటం లేదు. మొండ అంతా గులగుల పే. పాడు చూపించే సై సై వెయ్ వెయ్
పోయింది పెద్ద మాట చెప్తుంది డబ్బులు ఇవ్వండి, మాట చెప్తుంది డబ్బులు ఇవ్వండి. ఫోన్ పే వట్టుప్రో రామకృష్ణ గారు, హరిశ్చంద్ర పాత గారి నన్ను నా డాన్స్ మెచ్చి నాకు 500 రూపాయలు చదివించారు. ఇలాంటి రూపాయలు అదేంటి ఖర్చు చేయాలని ఆ భగవంతు మనసారి కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. చిత్ర తీసుకోవే అమ్మ బాబోయ్